జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఒక సైకో భార్య తన భర్తని పెట్టే తిప్పలు చూస్తే ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు. మరి తన భార్య వలలో చిక్కుకుపోయే అమాయకపు భర్త పరిస్థితి ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ ది స్టేజ్. మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఎందుకో. మన పెళ్ళై 20 ఏళ్ళు అయింది. మన మంచం బాగా పాడైంది, దాన్ని రిపేర్ చేయిద్దాం. చెదులు పట్టడం వల్ల మంచం పాడైందని చెప్పండి. చూసే వాళ్ళకి మీరేదో పీకేరు అనుకుంటారు. అయినా నా గురించి నువ్వేమనుకుంటున్నావు? చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నీ మొగుడు అరుదైన పుస్తకం, కొంతమంది మాత్రమే చదివారు. నేను తెరిచిన పుస్తకం అండి, చాలా మంది చదివారు. నేను ఏదైనా చెప్పానా? ఏ భర్త తన భార్యకి చెప్పలేని విషయం నీకు ఒకటి చెప్తాను. ఏంటండి? రేపు నేను పోయిన తర్వాత నువ్వు ఒంటరిగా ఉండకు, నీకంటూ తోడునెవరినన్నా చూసుకో. దానికి మీరు పోవడం ఎందుకండి? అయినా ఇంతకీ అమ్మాయి ఎక్కడ? అమ్మాయి కాలేజీకి వెళ్ళిందండి. నాలాగే చాలా పద్ధతిగా ఉంది. కాలేజీకి వెళ్ళానంటే నమ్ముతాను, కానీ పద్ధతిగా ఉందంటే నేను నమ్మను. వాడికి సంబంధం లేదు. నా కూతురు. చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు. అన్ని సార్లు కొట్టకు, ఎవడని చూస్తే సిపియు చేస్తున్నాం అనుకుంటారు. సిపి కాదు, సిపిఆర్. భాస్కర్, ఏంట్రా? మనకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు కదా, వాళ్ళకి ఏం పేర్లు పెడదాము? అబ్బాయి పుడితే ఏం పేరు పెడతావు? అబ్బాయి పుడితే అర్జున్ కపూర్, అమ్మాయి పుడితే జాన్వీ కపూర్. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు, బోని కపూర్ని చేసుకుంటున్నావు. వద్దొద్దు, ఇలా వదిలేస్తే ఏదో అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ కూడా అంటాను. అర్జెంట్ గా మీ అమ్మతో మాట్లాడతా పదా, పిలు. ఎవరమ్మా వీడు? నేను ప్రేమించానమ్మా. కూతురు ఎవరితో తిరుగుతుంది, ఎక్కడికి వెళ్తుంది, నా మాత్రం చూసుకోవే నువ్వు. చూసుకోవాలంటే నేను ఇంట్లో ఉండాలి కదండి. శాంతి దగ్గర ఉన్న విశేషం ఏంటంటే అన్ని ఓపెన్ గా చెప్పేస్తారు. నీ పేరేంటి? భాస్కర్. ఇంతకీ ఏం చేస్తూ ఉంటావు? సాఫ్ట్వేర్ లో చేస్తుంటాను. మా భార్యకి నా కూతురికి నచ్చావు కాబట్టి ఓకే, నాకు కూడా ఈ సంబంధం ఇక్కడ పెళ్లి చేసేసుకో. ఓకే. ఈ రోజు నుంచి ఇంట్లోనే ఉంటానండి. ఇంట్లోనే ఉండు, ఓకేనా? ఏమే, కాఫీ తీసుకురా. తీసుకొస్తాను. అమ్మా, నా తలనొప్పిగా ఉంది సార్, టీ తీసుకురమ్మా. తీసుకొస్తానమ్మా. ఏయ్, ఫస్ట్ కాఫీ చెప్పింది ఎవడు? నువ్వు. మరి మీ అమ్మ చెప్పింది టీ తీసుకొస్తున్నావు? తను మా అమ్మ. నన్ను నవమాసాలు మోసి పెంచి 22 సంవత్సరాల దాకా చూసుకున్నది. నేను మా అమ్మ చెప్పింది ఏంటో, నువ్వు చెప్పింది ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ 2 సంవత్సరాలు ప్రేమించుకున్నాం. ఎక్స్క్యూజ్ మీ, నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. అంకుల్, మేము హనీమూన్కి వెళ్దాం అనుకుంటున్నాం. అయితే అరకు వెళ్ళు బాబు, బాగా డెవలప్ అయిపోయింది. నేను కొడైకెనాల్ వెళ్తా. అరకు వెళ్తే ఏమవుతుంది బాబు? నాకు కొడైకెనాల్ అంటే ఇష్టం. గొడవలొద్దు, అరకు ట్రిప్ ఏదో మేమే వెళ్తాం, మీరన్నా ప్రశాంతంగా ఉండండి. అజర్, ఏంట్రా అర్జెంట్ ఆయిల్ తీసుకురమ్మన్నావు? ఇది ఎవరికైనా జరక రాస్తే నా మాట వింటారు కదా. అవును, నీ మాట వింటారు. నా పెళ్ళానికి రాస్తా. అతను నిన్ను ప్రేమించిందే కదరా? ప్రేమించింది 20% ప్రేమ మాత్రమే చూపిస్తుంది, 80% వాళ్ళ అమ్మ మీద నాన్న మీద ఉంది. ఒరే, ఇది రాస్తే 100% నిన్నే ప్రేమిస్తుందిరా. కానీ ఒకటి ఏంటి? ఇది పని చేస్తది, కానీ ఇది కొన్నోళ్ళు ఎవరు ప్రశాంతంగా లేరు. అవసరం లేదు. ఎంత ఆయిల్ అంట? 10,000. తీసుకో. ఫైమా, ఏమండి? ఈ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టాను. ఒక్క నిమిషం అండి, మా అమ్మ చీర కుట్టించుకురమ్మనేది, పోయి కుట్టించుకుని వస్తా. మొగుడు ఇంట్లో ఉన్నా కూడా అమ్మ చీర ఇంపార్టెంట్. అబ్బా, అమ్మని మొగుడిని కంపేర్ చేయకండి. అమ్మ జన్మని ఫైమా, జాగ్రత్తగా వెళ్ళి హ్యాపీగా. సరే, బాయ్. ఏమైంది, కరెంట్ సగ్గని కొట్టిందా? భాస్కర్, నేను వెళ్ళాలా? ఇప్పుడే కదా వెళ్తానన్నావు. నేను ఎక్కడికి వెళ్ళను భాస్కర్. ఇడు ఆయిల్ ఇచ్చాడు, చేస్తాడు దీనికి. నువ్వే కదా వెళ్తానన్నావు. వెళ్ళను భాస్కర్. సరే రా. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నాకు ఎందుకు వస్తా, టాయిలెట్ వస్తుంది, బాత్రూమ్ వెళ్తా. నేను వస్తా. నేను హనీమూన్ వెళ్ళట్లేదు, ఇద్దరిని తీసుకెళ్ళడానికి. టాయిలెట్
హాయ్ భాస్కర్, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాను నా చిన్నప్పుడు క్లాస్మేట్స్. టీ తీసుకురా, ఫస్ట్ టీ తీసుకురా. ఈ రోజు నా బర్త్డే, మంచి పార్టీ అరేంజ్ చేశాను. ఓన్లీ మన ఫ్రెండ్స్ మాత్రమే. హ్యాపీగా నేను మీ బర్త్డే ఫంక్షన్ కి వస్తున్నాను. నో చిన్నప్పుడు ఫ్రెండ్స్ రా. నేను వస్తాను వస్తాను వస్తాను. వెళ్తావా? బుర్ర బొక్కెట్టుకొని వెళ్తామంటావేంటి? వాళ్ళు ఎప్పుడో పోయారు, మళ్ళీ జీవితంలో ఇంటికి రారు. వెళ్ళిపో, నువ్వు లోపలికి వెళ్ళు. అరే అజ్జారు, ఆ ఇడుగు మంది ఏదో కనిపెట్టరా, చచ్చిపోతున్నాను. ఇది బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వట్లేదు, బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వట్లేదు. అమ్మా ఏంటి గోరింటాకు పెట్టుకున్నావేంటి? బట్టలు సర్దుకో. ఎందుకమ్మా? అంటే ఆషాఢం వస్తుందమ్మా. భార్య భర్త ఒక ఇంట్లో ఉండకూడదు, మనం వేరే ఇంటికి వెళ్తుందా? నిన్న భాస్కర్ ని వదిలిపెట్టి రానమ్మా. ఏయ్ చెంప వగులుద్ది. ఏయ్ తన బట్ట సర్దు. అనకాల రాను. పైమా పంపలో దీపాలు ఆపుకొని ఏం చేస్తున్నావే లోపల? తినడానికి ఏమైనా చేసావా? ఏదోటి మాట్లాడే. ఓ మై గాడ్, కుక్కర్ డ్రమ్ తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్. మావి గారిని ఏం చేసావే? చంపేశాను భాస్కర్. ఏదో కోను కోసేసాను అన్నట్టు అంత ఈజీగా చెప్తావేంటి? మరేంటి భాస్కర్? ఏం చేసావు? నిన్ను నన్ను ఆషాఢంలో కాపురం చేయదని ఒక నెల రోజులు తీసుకెళ్తానన్నారు. అందుకే పొడిచి 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 బట్టలు మార్చుకోవాలా? 4 రోజులు అవుతుంది. భాస్కర్ కంగ్రాట్స్ రా. ఏంరా? అనుకున్నా సాధించాను. విరుగుడు కనిపెట్టాను, విరుగుడు వచ్చేసింది. సూపర్ రా. ఆ పొద్దున్నే 2 మూతలు చేసుకొని అలా చంపేసావేంటి? మరేంటి భాస్కర్, నీకు నాకు మధ్యలో వచ్చి మనం లేదో మార్చేద్దాము, విడదీద్దాం అనుకుంటున్నాడు. అందుకే చంపేశా. ఇదే మంచి టైం. బేబీ బేబీ గడలో బాగా పనిచేస్తున్నానని చూస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు బేబీ? ఫుడ్ తీసుకొస్తా వెళ్ళి. డోర్ రాదుగా, ఎందుకు? తిప్పిచుడు. నువ్వు నాతోనే ఉండాలి, నా కోసమే ఆలోచించాలి, నాతోనే గడపాలి. ఎవ్రీ టైం, ఎవ్రీ సెకండ్ నువ్వు నాతోనే ఉండాలి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? నాగబాబు గారు, ఎలా అనిపించింది ఈ ఒబ్సెసివ్ స్కిట్? బాగుంది భాస్కర్. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఫైమా పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా చేసింది. మంచి ట్రై చేశారు. నువ్వు బాగా చేసావు, ఫైమా బాగా చేసింది. ఓవరాల్ గా ఓకే, గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజా మ్యామ్. భాస్కర్ గారు, హారర్ కామెడీ మనం స్టేజ్ మీద చూడడం చాలా అరుదు. అది మీరు ప్రయత్నించారు. ఫస్ట్ ఆ ఎఫర్ట్ కే బిగ్ అప్లాస్. అండ్ ఫైమా దున్నేసావు. Everything was good. All the best. Thank you, ma'am, and thank you so much, Bullet Bhaskar and team. Thank you.